తెలుగుదనం ఉట్టిపడేటట్టు చేయటం అండ్ యంగ్ డైరెక్టర్స్ చేయటం అనేది చాలా అభినందనీయం. ప్రొడ్యూసర్ గారు ఫస్ట్ టైం చేస్తూ కూడా టుక్ ఏ వెరీ బిగ్ రిస్క్ అట్ ద సేమ్ టైమ్. టైటిల్ చూడగానే చిన్న చిన్న ఆశ అనేది ఆయనకి పెద్ద ఆశ నెరవేరాలని కోరుకుంటూ థ్యాంక్స్. చిన్న చిన్న ఆశ అని ఆయన తగ్గట్టే ఉంది టైటిల్ కూడా, వెరీ గుడ్. అండ్ అట్ ద సేమ్ టైం కిరణ్, నాకు కిరణ్ ఈ మధ్య పరిచయం చేశారు. కిరణ్ని పరిచయం చేస్తే నేను కిరణ్ ఫస్ట్ జనరల్గా నా దగ్గరికి వచ్చే డైరెక్టర్లు చాలా మంది కొత్త వాళ్ళు వస్తుంటారు. వస్తున్నప్పుడు అడిగేది ఏంటంటే అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీరు అసలు ఏమన్నా చదువుకున్నారా, ఈ రెండు క్వశ్చన్లు జనరల్గా అందరిని అడుగుతానండి నేను. అదే సేమ్ క్వశ్చన్ కిరణ్ కూడా అడిగాను. కిరణ్ అడిగితే సార్ నేను ఎంబీబీఎస్ ఫినిష్ చేసి అంటే ఫినిష్ చేసావా మధ్యలో ఆపేసావా అని అడిగానండి. నేను చాలా మంది వచ్చేవాళ్ళు మధ్యలో ఈ మధ్య వచ్చేవాళ్ళు చాలా మంది ఏంటంటే ఎడ్యుకేషన్ మధ్యలో ఆపి వస్తున్నారు డైరెక్షన్కి. అండ్ అడిగితే లేదంటే నేను డైరెక్షన్ ఫినిష్ చేశాను, అదే ఎంబీబీఎస్ ఫినిష్ చేశాను, ఫినిష్ చేసి హౌస్ సర్జరీ కూడా ఫినిష్ చేశాను అన్నాడు. ఐ సెడ్ ఇట్స్ వెరీ గుడ్ ట్రెండ్. ఇలాంటి కొత్త డైరెక్టర్లు అందరూ కూడా బేసిక్ ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ చేసి రావడం అనేది చాలా మంచిది ఇండస్ట్రీకి ఇప్పుడున్న పరిస్థితుల్లో. అంతకుముందు నడిచిపోయింది కానీ ఇప్పుడు మటుకు చాలా అవసరం ఉండేది. అండ్ ఐ విష్ కిరణ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ దిస్ ఫస్ట్ ఫిలిం. చాలా మంది డాక్టర్లు యాక్టర్లు అయ్యారు కానీ ఐ థింక్ నాకు తెలిసినంత వరకు ఈ డాక్టర్ మంచి డైరెక్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఐ విష్ ద హోల్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. మూవీకి కథ అందించిన సతీష్ గారు నాకు కాలేజ్ రోజుల నుంచి తెలుసు. ఆయన సీనియర్ పాత్రికేయుడు, సాక్షిలో పనిచేస్తున్నారు. సో వీళ్ళ కాంబినేషన్లో డెఫినెట్గా ఒక మంచి సినిమా వస్తుందని ఆశిస్తున్నాను. అలాగే ఈ మధ్య నేను పాటలు కూడా విన్నాను, చాలా 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 గ్రాండ్గా చాలా మంచి టేస్ట్తో మ్యూజిక్ ఉంది. సో ఈ సినిమా డెఫినెట్గా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమాకి వస్తే ఇది ఒక 3 జంటలు, 3 ఏజ్లు, 3 జానర్ల మధ్య నడిచిన ఒక చిన్న ప్రేమ కథ. ఒక అపార్ట్మెంట్ బ్యాక్డ్రాప్లో అప్పుడే లైఫ్ చూస్తున్న ఒక టీనేజ్ కపుల్, లైఫ్లో సెటిల్ అయి పెళ్లి చేసుకున్న ఒక కపుల్, జీవితం చివరి దశకు వచ్చిన ఒక ఓల్డ్ ఏజ్ కపుల్, 60-65 ఇయర్స్ కపుల్. ఆ ఏజ్ గ్రూప్లో వాళ్ళ మధ్య రిలేషన్ ఎలా ఉంది అన్నది ఒక అపార్ట్మెంట్ బ్యాక్డ్రాప్లో ఒక కంపారిటివ్ లవ్ స్టోరీ అలా చేస్తూ వచ్చాను. చూడ్డానికి చాలా చక్కగా, అంటే ఫ్యామిలీతో హ్యాపీగా అలా కూర్చొని చూడదగిన ఒక సినిమా. ఒక సాంగ్ బ్యాలెన్స్ ఉంది. ప్రాబ్లీ నెక్స్ట్ వీక్ ఆడియో ప్లాన్ చేస్తున్నాం. మంత్ ఎండ్కి సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తాం. దామోదర్ ప్రసాద్ గారిని, వివేక్ గారిని ఫస్ట్ నుంచి నాకు ఈ సినిమాలో ఇన్పుట్స్ ఇచ్చి ఎలా ఉండాలని చెప్పి నేను ఏం చేయాలని చెప్పి వాళ్ళు కథ తెలియపోయినా పాపం చేస్తే లాస్ట్లో ఈ మధ్యకాలంలోనే వాళ్ళు కొంచెం ఏంటి మూవీ అనేది చెప్పాను నేను. వాళ్ళు ఇచ్చిన సపోర్ట్కి చాలా థ్యాంక్స్ అండి. మంచి సినిమానైనా తీసుకెళ్ళవలసింది మీరే. సో మా సినిమాను కూడా మీరు అలాగే బాగా ప్రమోట్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తాను.